హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. చెప్పేవి శ్రీరంగ నీతులు ఇక దూరేవేవో కొంపలన్నట్టు కూటమి సర్కారు చేస్తున్న విధానాలు పాలనాపరమైన చర్యలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలను అంటే వెక్స్ అయిపోయేలా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు తర్వాత అది ఒక స్టేటు ఏమంటారు ఆత్మాభిమానంగా మారిన తరుణంలో నిన్న మొన్న అమిత్ షా గారు రాష్ట్రానికి వచ్చి రాష్ట్రం మీద వరాల జల్లు కురిపించి ముఖ్యంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేందుకు దాన్ని 100% ప్రైవేటైజేషన్ చేయకుండా ఉండేందుకు 11,500 కోట్ల ప్యాకేజీని ప్రకటించారని చెప్పి మన పచ్చపత్రికలు పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చులేసినాయి కదా. తీరా చూస్తే ఏం జరుగుతుందంట అంటే అక్కడ చీకటి దెబ్బలు కొడతా ఉన్నారు. దానికి సంబంధించిన వార్తనే ఇది. విశాఖ ఉక్కు ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధం. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో ప్యాకేజీ ప్రకటించిన పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధమవుతోంది. సుమారు 2,300 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టినట్టు తెలిసింది. అలాగే ఇప్పటికే 600 మంది రెగ్యులర్ ఉద్యోగుల వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈ నెలాఖరు వరకు వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకునే సమయం ఉంది. దీంతో మరింత మంది రెగ్యులర్ ఉద్యోగులు వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాధినేతలు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు భారీ మొత్తంలో ప్యాకేజీ ప్రకటించినట్టు చెప్పారు. మరోవైపు ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పులు వడ్డీలతో పాటు వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులకు ప్యాకేజీ ఇచ్చేందుకు వినియోగిస్తారని సమాచారం. ఇదే జరిగితే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవడం అసాధ్యమని కార్మికులు యూనియన్ నేతలు అంటున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓవైపు కాంట్రాక్ట్ రెగ్యులర్ ఉద్యోగుల్ని ఇళ్లకు సాగనంపుతూ మరోవైపు ప్రైవేటీకరణ చేయమని చెప్పడం వెనుక దురుద్దేశం ఉందని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో ఒకటి మాత్రం నిజం ఉంటుందని వాళ్ళు అంటున్నారు. కార్మికుల్ని అందరూ కలిసి వంచిస్తున్నారని వాళ్ళు మండిపడుతున్నారు. సో ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ వేదికగా జరుగుతున్న కుట్రకోణం అనమాట. నేను మొదటి రోజు నుంచే చెప్పిన అప్పట్లో అంటే కరోనా సమయంలో మొత్తం పారిశ్రామిక రంగం మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలన్నీ చితికిపోయిన సందర్భంలో ఆత్మనిర్భర్ భారత్ పేరుతో 20 లక్షల కోట్లు కేటాయించింది కదా. అవి ఎవరి ముక్కులకు పోయినా తెలియదు ఇప్పటివరకు. తర్వాత అంబానీలకు అదానీలకు ఆస్తుల పెంపకం మాత్రం ఓ రేంజ్లో సాగిందనమాట. ఆసియాలోనే రిచెస్ట్ యావత్ గ్లోబ్ వైడ్గా టాప్ 10 ప్లేస్లోకి వెళ్ళిపోయారనమాట. సో మరి ఆ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఎటుపోయిందో తెలియదు. సేమ్ అట్లాంటి ప్యాకేజ్ ఇది కూడా అని చెప్పి ఆ రోజు చెప్పిన ఇప్పుడు అది సాక్షాత్కరిస్తుంది అనమాట. వాస్తవానికి 1,00,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించి సొంత గనులను కేటాయించి కార్మికుల అంటే ఇన్ని సంవత్సరాల పాటు భారతదేశానికి వన్నె తెచ్చిన అతిపెద్ద ప్రాజెక్ట్ అది. నవరత్నాల్లో ఒకటి, భారతదేశానికి నవరత్నాల్లో ఒకటి అది. అట్లాంటి స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి ఈ కూటమి నేతలు కూటమి పార్టీలు చిత్తశుద్ధి ఏందో ఈ పార్టీకి అర్థమై ఉండాలి కదా. అరకొర ప్యాకేజీ ప్రకటించి ఏం చేద్దామని అంటే ఏం లేదు, ఉన్న బిల్స్ అన్నీ క్లియర్ చేసి అంటే ప్రభుత్వం పరంగా బిల్స్ అన్నీ క్లియర్ చేసి సెగ్మెంట్ల వారీగా సెక్షన్ల వారీగా ప్రైవేటు పరం చేసే కుట్రకోణం ఇది. సో ఇక కార్మికుల ఆర్తనాదాలు అరణ్య రోదనలు తప్పిస్తే ఏం మార్పు ఉండదు. ఇక ఫిక్స్ అయిపోండి. మొన్ననే కుమారస్వామి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి చెప్పిండు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 2020-21లో 100% ప్రైవేటైజేషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం వల్ల దాన్ని ఏం చేయలేకపోయాం అని చెప్పి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న పరిస్థితుల్లో భాగంగా అంటే ఎన్డీఏకు పూర్తి మద్దతున్న తరుణంలో రాష్ట్రంలో 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉండి కూడా ఏం చేయలేకపోయారు. కానీ ప్రైవేటీకరణ మాత్రం శక్తి వంచన లేకుండా అడ్డుకున్నారన్నది కుమారస్వామి స్టేట్మెంట్ ద్వారా తెలిసి వచ్చింది కదా. ఆయన ఎన్నికల ముందర కూడా చెప్పిండు, కూటమి సర్కారు కనుక అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ దేవుడు కూడా కాపాడలేడు అన్నాడు. అది ఇప్పుడు నిజం అవుతుంది అనమాట. సో ఇక చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నది కూటమి పెద్దలకు. అసలు బాబు గారి చరిత్ర హిస్టరీ మొత్తం తీసుకుంటే ఆయన కంప్లీట్గా ఒక విషయం చెప్పినట్టు దానికి క్వైట్ యాంటీగా జరుగుతుంది అన్నది ఈ పాటికి అవగతమైంది. ఇది మరో రుజువు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.